హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ రెడీ చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రాగి పొంగనాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రాగి పిండిని తీసుకున్నాము. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని 1 కప్పు పెరుగును కూడా తీసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని వేసుకుందాము. నేను పెరుగు తీసుకున్న బౌల్లోకి వాటర్ని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాము. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీరను కూడా వేసుకొని బేకింగ్ సోడాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదు, ఇంకొంచెం సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పొంగనాలు రెడీ చేసుకునే పాత్రను పెట్టుకొని దానిలో ఒక 1/2 స్పూన్ చొప్పున ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒక్కొక్క గంట చొప్పున వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా తిప్పేసుకొని రెండు వైపులా కూడా మనం దీన్ని పొంగనాలని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల వైపు బాగా ఫ్రై అవుతాయండి. వీటన్నిటిని ఈ విధంగా రెడీ చేసేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు అలా స్టవ్ మీద ఉంచుకొని ఇక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని మనం కారపొడితో కానీ చట్నీతో కానీ దేంతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దేంతో అయినా కూడా తినొచ్చు. చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. హెల్తీ అయిన రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.